ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్స్ యొక్క పితామహుడు ఎవరంటే చార్లెస్ బాబే. ఈ యొక్క కంప్యూటర్స్ని కనుగొనటం వల్ల ఏంటి ఉపయోగం అంటే 100 మంది చేసేటువంటి వర్క్ని ఒక కంప్యూటర్ చేయగలదు. మానవ సంబంధమైనటువంటి జ్ఞానం చాలా ముఖ్యమే, కానీ ఈ కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామ్ అందించి దానికి ఆల్గారిథం ద్వారా డిజైన్ చేయటం వల్ల మనం తయారు చేసినటువంటి ఈ యొక్క కంప్యూటర్ అన్నటువంటిది అతి తక్కువ సమయంలో ఎక్కువగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క చోట కూడా కంప్యూటర్ వ్యవస్థ ఉంది. ఆల్రెడీ 99% ఒక ఇండస్ట్రీ వ్యవస్థ కానీ, హాస్పిటల్ రంగం కానీ, టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే శాటిలైట్ పరంగా కానీ, సైంటిఫిక్ పరంగా కానీ, లేదంటే మెడిసిన్ వ్యవస్థలో మరి ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ వ్యవస్థలు కానీ, ప్రతి దానిలో కూడా నేటి వ్యవస్థలో కంప్యూటర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కంప్యూటర్ గురించి మనం తెలుసుకుందాం. కంప్యూటర్ని మరి కంప్యూటర్ జనరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఏంది అన్నట్టు మనం చూసినట్లయితే కంప్యూటర్ అభివృద్ధి క్రమాన్ని వివిధ తరాలుగా పరిగణించడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కంప్యూటర్ వ్యవస్థ ఎన్ని తరాలుగా రావడం జరిగింది, ఎన్ని తరాలు ఉన్నాయి అని మనం చూసినట్లయితే కంప్యూటర్ని ఇప్పటి వరకు 5 తరాలుగా మరి పరిగణించడం జరిగింది. మొదటి తరం కంప్యూటర్ ఎప్పుడు జరిగిందంటే 1940 నుండి 1956 సంవత్సరం మధ్యకాలంలో ప్రప్రథమంగా ఈ యొక్క కంప్యూటర్ వ్యవస్థ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది. ఆనాటి కాలంలో మొదటి జనరేషన్కి మరి కావలసినటువంటి కంప్యూటర్ వ్యవస్థ ప్రారంభంలో ఏం చేస్తారంటే కొన్ని లెక్కలు తయారు చేయడానికి మరి ఎక్కువ ఉన్నటువంటి డేటా సమాచారాన్ని స్టోర్ చేసుకోవడానికి మొదటి తరంలో ఈ కంప్యూటర్లో వాడడం జరిగింది. అయితే ఈ యొక్క వాడేటువంటి కంప్యూటర్లు ఏమన్నా అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంటే ఈడివిఎస్సి. ఈ యొక్క ఈడివిఎస్సి అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ డిస్క్రిప్ట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అన్నటువంటిది మొదటి ప్రారంభ యుగంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులేటర్ అంటే ఒక క్యాలిక్యులేషన్ చేసేటువంటి వ్యవస్థలో దీన్ని అభివృద్ధి చేయడం, దీన్ని మరి ఎంతగానో సహకారంగా మనం చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా యూనివర్సల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ అంటే ఈ యొక్క కంప్యూటర్ టెక్నాలజీ వ్యవస్థలో అడ్వాన్స్డ్గా ఏ రాబోతున్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నటువంటివి కూడా దీని ద్వారా ఈ యొక్క మొదటి తరం కంప్యూటర్లో అభివృద్ధి చేయడానికి దోహదం చేసినటువంటిగా మనం చూడగలుగుతున్నాం. ఈ కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్లో మనం చూసినట్లయితే కొన్ని లాంగ్వేజెస్లు ఉంటాయి. ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఒకటి బేసిక్, పాస్కల్, కోబాల్, న్యూటన్, మరి ఈ విధంగా 99 యొక్క కోల్డ్ లాంగ్వేజ్లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్క తరంలో మరి డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మొదటి తరం కంప్యూటర్గా మనం చూడగలుగుతున్నాం.